ప్లస్ మొన్న ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ లో కానివ్వండి, ఎమ్మెల్యే ఎలక్షన్ లో కానివ్వండి, హుజరాబాద్ ఎలక్షన్స్, గజ్వేల్ ఎలక్షన్స్, వీటన్ని కూడా ఆయనకు సంబంధించిన మనుషులని ఆయనది ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన ఎవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ముందే వీళ్ళు పసిగట్టి ముందే వాళ్ళ దగ్గర పోయేసి వాళ్ళ ఒక ఎంక్వైరీలు చేసి బెదిరించి వాళ్ళలో కైవసం చేసుకోవడం కూడా జరిగింది. ఇంకోటి ఈటల గారి ఇంటరాక్షన్, ఆయన ఏదైతే సాక్ష్యం చెప్తారో విట్నెస్ కింద ఇప్పుడు ఆయన చెప్పి బయటికి రాగానే ఆయన లోపల ఏం జరిగిందో వారు చెప్తారు. చట్టం ఏం చెప్తుంది? ఫోన్ ట్యాపింగ్ లో చట్టం ఏం చెప్తుంది? అసలు ఇది ఎలా చూడొచ్చు? ఐటీ మినిస్టర్ అయిన కేటీఆర్ గారే ఇది చేయించినప్పుడు చట్టం వాళ్ళ చేతిలోనే పెట్టుకున్నప్పుడు ఇది ఏం జరుగుతుంది అని మనం చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారో కూడా దీని మీద స్పందన రావాలి. ఎందుకంటే ఇది ఇంత పెద్ద ఇంపార్టెంట్ ఎంపీ గారిది ట్యాప్ జరగడం అంటే మామూలు కాదు. ఆయన ఏం చేయాలి? ఇప్పటికల్లా ఏం చేయాలి? వచ్చి కూర్చొని ఒక ఎంపీ, మన దగ్గర ఎంపీనే కదా, మన ఎంపీ మల్కాజిగిరి సోకాల్డ్ ఎంపీకి కూడా మీరు న్యాయం చేయకపోతే సీఎంకి ఏం పనికి వచ్చినట్టు? అందరూ మాటలే చెప్తా ఉన్నారు, ఎందుకు అరెస్ట్ కానీ లేకుంటే ఇంకా ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు అని ఏం చెప్తారు? ఇంకా విట్నెస్లని ఇంకా చాలా మంది కూడా తీసుకునేది ఉంది. అది ప్రాసెస్ జరుగుతుంది. ఎవ్రీడే విట్నెస్లు వస్తున్నారు, ఎవ్రీడే పోలీస్ వాళ్ళు తీసుకుంటున్నారు. వన్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిన తర్వాత అరెస్ట్ మ్యాండేటరీ ఉంటుంది. ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే పరిస్థితి కనబడుతుందంటారు. కాకపోతే ప్రభుత్వాలు దొంగలు ఊర్లు మంచుకున్నట్టే ఇంకా